ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను గెలిపిస్తాయన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. కుటుంబ ఆదాయం పెంచుకునేందుకు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల డిజైన్ మార్పులు చేస్తున్నారన్నారు. వరంగల్ బైపోల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. యాత్ర చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. ప్రాణహిత చేవెళ్లే ప్రాజెక్టుల ప్యాకేజీలను వెంటనే ప్రారంభించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రెండో విడత పాదయాత్రలో భట్టి విక్రమార్క గారు పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి సార్? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లను తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈనాడు తెలంగాణ పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఓ పెద్ద కుట్ర చేస్తుంది. ఈ 7-8 జిల్లాలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టుని కాంట్రవర్సీలో పడేసి అసలు ప్రాజెక్టునే లేకుండా చేసి ఇప్పటికే 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం. ఆ డబ్బులన్నీ వృధా చేసేటట్టుగా చేసి అసలు ఈ ప్రాజెక్టు లేకుండా చేయాలనేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రకే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సార్, ఆల్రెడీ మొదటి విడత చేపట్టారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇది రాలేదు, మరి రెండో విడత స్టార్ట్ చేశారు. అసలు ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తేబోతున్నారు సార్? మేము పదే చెప్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చిన, ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా అడ్డుకోవటం కోసం ప్రయత్నం చేసిన, ఈ తెలంగాణ కోసం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ వాదులుగా పూర్తిగా వ్యతిరేకిస్తాం. దీన్ని సాధించడం కోసం ఏ స్థాయికైనా ఉద్యమిస్తాం. అందులో భాగంగానే మొదటి దశగా పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నాం. ఆ తర్వాత ఇదే ప్రజలందరినీ సమాయత్తం చేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. నువ్వు చేసేటువంటి కుట్ర పెద్ద ఎత్తున నీ కుటుంబానికి ఆర్థికపరమైన లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి కుట్రని బట్టబయలు చేసే విధంగా ప్రజలు తెలియజేటట్టుగా చేస్తాం. వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఉప ఎన్నికలు ఉన్నాయి సార్. మన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ నినాదంతో వరంగల్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సార్? అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంలో కేసీఆర్ గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. ఆ హామీని అమలు చేయాలంటే అది అలివి గారి కోరికనే చెప్తా ఉన్నాం. ఉదాహరణకి గతంలో 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు దళిత గిరిజనులకి. భూమి పొందనటువంటి దళిత గిరిజనులు అందరూ ఈరోజు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, అవి ఇవ్వకుండా మాకు ఓట్లేదు, మీకు ఓట్లేదు. అట్లాగే డబుల్ బెడ్రూమ్ కావాలని ఇస్తా అని చెప్పినటువంటి ప్రజానికం కూడా అతను ప్రశ్నిస్తాం. ఇంటికో ఉద్యోగం చెప్పినటువంటి నిరుద్యోగ యువకులు కూడా అతను ప్రశ్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసిన తప్పులన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదు. కేసీఆర్ చేసిన తప్పులన్నిటికీ మూల్యం వరంగల్ జిల్లా ఉప ఎన్నికల్లో త్వరలోనే ప్రజలు తెలుపబోతున్నారు అంటున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాణహిత పెండింగ్లో ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల కింద 3 ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు భట్టి విక్రమార్క. కెమెరా పర్సన్ రవిచరణ్తో శ్రీకాంత్, ఎన్టీవీ, నిజామాబాద్.